హాయ్ అండి. ఈరోజు నేను పెసరట్లు వేస్తున్నాను. ఎలా వేస్తున్నానో చూసేయండి. నేను చెప్పినట్టుగానే కొలతలతో వేశారు అంటే మంచిగా వస్తాయి పెసరట్లు. ఎలానో చూసేయండి. 1 కప్పు పెసలు తీసుకోవాలి. దాంట్లో 3 స్పూన్లు బియ్యం వేసుకోవాలి. నేను రేషన్ బియ్యం వేసుకున్నాను. ఇప్పుడు 2-3 సార్లు బాగా కడుక్కోవాలి. ఈ పెసరట్లు ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. ఇవి కడుక్కున్నాక మంచి వాటర్ వేసుకొని రాత్రంతా నానబెట్టుకోవాలి. ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకొని రాత్రంతా నాననివ్వాలి. పొద్దున్నే నేను గ్రైండర్ ఆన్ చేసి గ్రైండర్లో వేస్తున్నాను. అదిగోండి పప్పు వేశాను. దాంట్లోనే 4 పచ్చిమిర్చి, కొంచెం అల్లం, అలానే 1 స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. తర్వాత 3 స్పూన్ల శనగపిండి వేసుకోవాలి. తగినంత సాల్ట్ కూడా వేసేసుకోవాలి అందులోనే. ఇప్పుడు దాన్ని బాగా నలగనివ్వాలి. దోసల పిండికి నలిగేటట్టు ఉంచాలి. ఇలా చేస్తే పెసరట్లు చాలా టేస్టీగా ఉంటాయండి. ఇదిగోండి ఈ కంటెస్టెంట్లో మనం రుబ్బిని తీసేయాలి. ఇప్పుడు చట్నీకి చేసుకుందాము. స్టవ్ వెలిగించుకొని కళాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి. నేను పల్లీ చట్నీ చేస్తున్నాను. ఆయిల్ వేసుకున్నాక కొంచెం పల్లీలు వేసుకోవాలి. అందులోనే పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి. వేసుకొని బాగా ఫ్రై అవ్వనివ్వాలి. సిమ్లోనే పెట్టుకోవాలి. ఇదిగోండి శనగ పలుకులు బాగా వేగుతున్నాయి. దాన్ని మిక్సీ జార్లోకి తీసేద్దాము. ఈ పల్లీ చట్నీలో కొంచెం కొబ్బరి కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది. నేను వేసుకున్నాను. వాటరు, సాల్ట్ వేసుకొని బాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇది రెడీ అయిపోయింది. గిన్నెలోకి తీసుకోవాలి. ఇప్పుడు పోపు వేసుకొని పోపును కూడా అందులో వేసుకోవాలి. ఇప్పుడు పెసరట్టు కోసం దోసల పెనాన్ని పెట్టుకోవాలి. అది వేడయ్యాక కొంచెం ఆయిల్ వేసుకొని దోసపిండి వేసుకొని ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. చాలా పల్చగా వస్తాయండి దోసలు. చూడండి ఎంత పలచగా వచ్చాయో. ఇప్పుడు ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, అలానే జీలకర్ర కూడా వేసుకోవాలి. పైన చుట్టూ